This is a Teja News Television broadcast. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన అనంతరం మాజీ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామికి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి లభించిన సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ కార్యాలయం, పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ చేపట్టి బస్టాండ్ ఆవరణలో మానవహారం నిర్వహించారు. అనంతరం బాణాసంచా కాలుస్తూ నినాదాలు చేస్తూ జెండాలు పట్టుకుని జయకేతనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కృష్ణమూర్తి, మాజీ జెడ్పీటీసీ మరియు జిల్లా ఉపాధ్యక్షులు రత్నమ్మ, నరసింహమూర్తి, శివరుద్రప్ప, మాజీ సర్పంచ్ చంద్రశేఖరప్ప, మార్కెట్ యార్డ్ సభ్యుడు బాలాజీ, ఇండస్ట్రీ శేఖరప్ప, బాటు నాగరాజు, సింగిల్ విండో డైరెక్టర్ దాదు, జయకుమార్ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. చాలా ఆనందం వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మరియు నారా లోకేష్ గారు వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు కష్టపడిన వారికి గుర్తింపు అనేది ఎలా దక్కుతుంది ఈరోజు తెలుగుదేశం పార్టీకి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కష్టపడిన వ్యక్తికి తిప్పేస్వామి గారికి ప్రతిపక్షంలో పోరాడి నాయకుడికి ఈరోజు రెండవసారి ఆయనకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని కల్పించినటువంటి నారా చంద్రబాబు గారు మరియు నారా లోకేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస సార్ గారికి, అందరికీ మా అమరాపురం తరఫున, మా అమరాపురం తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇంకా ఉన్నత పదవిని తిప్పేస్వామి గారికి కల్పించిన మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆశాజ్యోతి మన ప్రియతమ నాయకుడు గుండుమల్ల తిప్పేస్వామి గారికి మన రాష్ట్ర ప్రభుత్వం ఉప అధ్యక్ష పదవి ఇచ్చినది చాలా సంతోషకరం. ఆయనకి ఇంకా ఉన్నత స్థాయి పదవులు ఇవ్వాలని పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ ఎల్లవేళలా కూడా కార్యకర్తలకి అండదండగా ఉంటూ పార్టీని ముందుకు నడిపించే నాయకుడు మన ప్రియతమ నాయకులు గుండుమల్ల తిప్పేస్వామి గారు. ఆయన్ని ఉన్నత స్థాయికి పార్టీ గుర్తించి ఇంకా పదవులు ఇవ్వాలని కూడా ఈ సభామూలకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకుడు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతర శ్రామికుడు అయినటువంటి మన గుండుమల్ల తిప్పేస్వామి అన్న గారికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గుండుమల్ల తిప్పేస్వామి అన్న గారి సేవలను గుర్తించి రెండవసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. అందుకు గాను ఈరోజు అమరాపురం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నాము. ఇందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అందరికీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారికి ఈ అమరాపురం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. గుండుమల్ల తిప్పేస్వామి గారికి రెండవసారి పార్టీ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చి పార్టీ ఆయనకి గుర్తింపించినది. దానికి గాను చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి తెలియజేసుకుంటున్నాము. ఆయనకి గుండుమల్ల తిప్పేస్వామి గారికి ఇంకా మంచి పదవులు భవిష్యత్తులో రావాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన్ని మనస్ఫూర్తిగా మన ప్రియతమ నాయకుడు గుండుమల్ల తిప్పేస్వామి అన్న గారికి రాష్ట్ర పార్టీ కమిటీలో ఉపాధ్యక్షులుగా ఇంతకు ముందున్నారు, ఇప్పుడు కూడా ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఈ ఉపాధ్యక్ష పదవి ఆయన కష్టం చూసి ఈ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి చేసి మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి గుర్తించి గుండుమల్ల తిప్పేస్వామి గారికి ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు గాను ఈరోజు మా మండలం తరఫున అందరూ కార్యకర్తల తరఫున విజయోత్సవాలు నిర్వహించుకుంటాము. నారా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా
శాఖ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మనందరి ప్రియతమ నేత, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరము ఎప్పుడు ప్రజల కోసం పరితపిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు గుండుమల తిప్పేశమన్న గారికి రెండవసారి రాష్ట్ర పదవిలో ఉపాధ్యక్షుడిగా ఇవ్వడం మనమందరం గర్వించదగ్గ విషయం. ఏమంటే గత 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రతిపక్షానికి మంచి పోరాడి తెలుగుదేశం పార్టీని కార్యకర్తలను నిలబెట్టుకోవడంలో నిరంతరమైన కృషి చేశారు. కాబట్టి భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ఒక అధికారికమైన ఉన్నత పదవిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అది కూడా ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడడానికి దూరంగా కృషి చేశారు. 5 సంవత్సరాల పాటు ప్రతి గ్రామంలో, నియోజకవర్గం 5 మండలాల్లో, అదేవిధంగా 364 గ్రామాల్లో పర్యటించి కార్యకర్తలు ఆదుకున్న ఏకైక వ్యక్తి ఎవరైనా నియోజకవర్గం అంటే అది గుండుమల తిప్పేశమన్న గారికి దక్కిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రతిపక్షంలో ఎన్ని ఇబ్బందులు కలిగించినా, ఆస్తి నష్టపరిచినా, అధికారంగా అన్ని రకాల నష్టపరిచినప్పటికీ కూడా పార్టీని శ్రేయస్సుగా ఉంచుకొని కార్యకర్తలే నా ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలుగా ఉంచుకొని కాపాడినటువంటి ఘనత గుండుమల తిప్పేశమన్న గారికి దక్కింది. కాబట్టి గుండుమల తిప్పేశమన్న గారికి ఒక ఉన్నతమైన పదవిని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 2 మాటలు నేను ఇంతటితో ముగించుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎంతో మన తాలూకా మడకశిర తాలూకా గెలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాక గుండుమల తిప్పేశమన్న గారు అహర్నిశలు మన మడకశిర తాలూకాకి ఎల్లవేళలా తలుపు తగ్గిన వెంటనే కార్యకర్తకు స్పందించి అతని కష్టాన్ని కాలాన్ని కానీ వృధా చేయకుండా అతని పనులను చేసి పెట్టుకున్నారు. ఎప్పుడు పోయినా వాళ్ళ ఇంటి దగ్గర 50 మంది 100 మంది కార్యకర్తలు ఉంటారు. అతనికి ఇంకా మంచి పదవి ఇచ్చి అతనికి కాపాడితే మన తాలూకాలో తిరుగు లేకుండా టీడీపీ విజయోత్సవం ఎగరవేస్తూనే ఉంటారని తెలియజేస్తుంది.